హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ థాట్ డిగ్గర్. మీ అందరికీ థాట్ డిగ్గర్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ మీకు పురాతన దేవాలయాలు, పురాణాలు మరియు పవిత్ర గ్రంథాలు, హిందూ ఆచారాలు, పండుగలు, పర్వదినాల గురించి మరియు ఈ ఆచారాల వెనుక దాగి ఉన్న పరమార్థాన్ని తెలియజేస్తుంది. అంతేకాకుండా టీటీడీ మరియు ఇతర దేవాలయాలకు సంబంధించిన కంప్లీట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ని అందిస్తుంది. విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఘనంగా ఈ రోజు నుంచే ప్రారంభమైన శ్రీ శాకాంబరి మహోత్సవాలు. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ రోజు వీడియోలో. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ కనకదుర్గాదేవి ఆలయంలో శాకాంబరి మహోత్సవాలు ఈ రోజు నుంచే ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో 3 రోజుల పాటు ఈ మహోత్సవాలు జరుగుతాయి. ఈ 2024లో జూలై 19 శుక్రవారం, జూలై 20 శనివారం, జూలై 21 ఆదివారం ఈ 3 రోజుల పాటు శ్రీ శాకాంబరి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. శ్రీ క్రోధినామ సంవత్సరం ఆషాఢ శుద్ధ త్రయోదశి శుక్రవారం జూలై 19 అనగా ఈ రోజు ఉదయం 8 గంటల నుండి విఘ్నేశ్వర స్వామి వారి పూజ, ఋత్విక్ వరణం, పుణ్యావాచనము, అఖండ దీపారాధన, అంకురార్పణ జరిగింది. ఈ రోజు సాయంత్రం 4 గంటల నుండి కలశ స్థాపన, అగ్ని ప్రతిష్టాపన, మండపారాధన, హారతి, మంత్రపుష్పము, ప్రసాద వితరణ జరగనున్నాయి. శ్రీ శాకాంబరి మహోత్సవాలలో 2వ రోజు ఆషాఢ శుద్ధ చతుర్దశి శనివారం జూలై 20వ తేదీ ఉదయం 8 గంటల నుండి సప్తసతి పారాయణం, మహావిద్యా పారాయణము మరియు హోమాలు నిర్వహిస్తారు. ఇలా దేవాలయాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ని మీకు అందించడం నచ్చినట్లయితే మీ సపోర్ట్ కోసం ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. సాయంత్రం 5 గంటల నుండి మూల మంత్ర హవనములు, మండప పూజ, హారతి, మంత్రపుష్పము, ప్రసాద వితరణ జరగనుంది. ఇక శ్రీ శాకాంబరి మహోత్సవాల్లో 3వ రోజు ఆషాఢ శుద్ధ పౌర్ణమి అనగా గురు పౌర్ణమి నాడు ఆదివారం జూలై 21న ఉదయం 8 గంటల నుండి సప్తసతి పారాయణం, మహావిద్యా పారాయణము మరియు హోమము, శాంతి పౌష్టిక హోమము మరియు మండప పూజ నిర్వహిస్తారు. ఉదయం 9:30 గంటల నుంచి పూర్ణాహుతి, కలశోద్వాసన, మార్జనము, ప్రసాద వితరణ జరుగుతాయి. ఆ తర్వాత శ్రీ శాకాంబరి మహోత్సవాలను శాస్త్రోక్తంగా సమాప్తి చేస్తారు. శాకాంబరి మహోత్సవాల్లో మొదటి రోజైన ఈ రోజు జూలై 19న శ్రీ శాకాంబరి దేవిగా శ్రీ కనకదుర్గ అమ్మవారి భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయం అంతటా శాకాహార కూరగాయలతో విశేష అలంకరణ జరిగింది. ఇలానే తర్వాత 2 రోజులు కూడా పౌర్ణమి వరకు శ్రీ కనకదుర్గ అమ్మవారు శాకాంబరి దేవిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ రోజు వర్షంలో కూడా అత్యధికంగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రశాంతంగా కొండపై ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనాలు జరిగాయి. తెలుసుకున్నారు కదండి విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో జరుగుతున్న శాకాంబరి మహోత్సవాల గురించి. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం థాట్ డిగ్గర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అక్కడే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.